క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 21వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈరోజు మనం ఆలకించే సువార్త పఠనము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి 20 వరకు ఉన్న వచనాల నుండి గ్రహింపబడింది. ఈ పఠనాన్ని ఆధారంగా చేసుకొని మనము కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, 4 సువార్తల్లోనూ పలుచోట్ల యేసు ప్రభువును గురించినటువంటి విశ్వాస ప్రకటనలు మనం ఆలకించవచ్చు. అంటే యేసు ప్రభువు గురించి కొంతమంది వ్యక్తులు తెలియజేసినటువంటి విషయాలు. మరి కొన్నింటిని మనము ఈరోజు మొదటిగా పరిశీలించుదాం. మొదటిది యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. అక్కడ బాప్తిస్త యోహాను గారు యేసు ప్రభువును చూస్తూ ఈ విధంగా పలుకుతారు: ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఇది మనము మొట్టమొదటిగా యేసు ప్రభువు గురించినటువంటి విశ్వాస ప్రకటనగా మనము గుర్తించగలం. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనంలో నతానియేలు ఇంకా యేసు ప్రభు యొక్క శిష్యునిగా మారకమునుపే ఆ ప్రభువుతో మాట్లాడుతూ ఈ విధంగా విశ్వాస ప్రకటన చేస్తాడు: బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు. ఈ విధంగా యేసు ప్రభువును గూర్చినటువంటి విశ్వాస ప్రకటన ఈ నతానియేలు నోటి నుండి వెలువడడం ఇక్కడ మనము గమనిస్తాం. ఇక మూడవ విశ్వాస ప్రకటన యోహాను సువార్త 11వ అధ్యాయము 27వ వచనంలో మార్తమ్మ ప్రభువును ఉద్దేశించి ఈ విధంగా ప్రకటిస్తుంది: లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను. దేవుని కుమారుడవగు క్రీస్తువు అనేటువంటి విశ్వాస ప్రకటన మార్తమ్మ తన సహోదరుడైన లాజరు మరణించినప్పుడు ప్రభువు వారి ఇంటికి వచ్చినప్పుడు ఆ ప్రభువును ఉద్దేశించి చేసినటువంటి ప్రకటన ఇది. ఆ తరువాత లూకా సువార్త 23వ అధ్యాయము 47వ వచనంలో యేసు ప్రభు మరణించిన తరువాత శతాధిపతి దేవుని స్తుతిస్తూ పలికినటువంటి మాటలు: నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు. అదేవిధంగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనంలో యేసు ప్రభు మరణించిన తరువాత జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా చూస్తున్న శతాధిపతి, ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా సైనికులందరూ కలిసి యేసు ప్రభు గురించి చేసిన విశ్వాస ప్రకటన: నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే. మరి ప్రభు పునరుత్థానమైన తరువాత తోమా వారికి మరి దర్శనమిచ్చినప్పుడు తోమా చేసినటువంటి విశ్వాస ప్రకటన యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనము ఈ విధంగా ఆలకిస్తాం: నా ప్రభు, నా దేవా అనేటువంటి ఆ ప్రకటన. ఇక ఈరోజు మనము సువార్త పఠనంలో పేతురు గారు యేసు ప్రభువును గూర్చి చేసినటువంటి విశ్వాస ప్రకటన: నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా యేసు ప్రభువును గూర్చినటువంటి విశ్వాస ప్రకటనలు మనము ఆయన ముందు కానీ, ఆయన మరణించినప్పుడు కానీ, ఆయన పునరుత్థానమైన తరువాత కానీ చేయడం అనేటువంటివి ఇక్కడ గమనిస్తాం. మరి ఈ విశ్వాస ప్రకటనలన్నీ కూడా మనము ఒకసారి పరిశీలిస్తే మనకు అర్థమయ్యేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ విశ్వాస ప్రకటనలు ఆయా వ్యక్తులు చేస్తూ ఉండేటప్పుడు అవి వారికి ఎవరో తెలియజేసినటువంటి విషయాలు కాదు. అవి స్వతహాగా వారిలో నుంచి వచ్చినటువంటి విశ్వాస ప్రకటనలుగా మనము గుర్తించాలి. మరి
ఈ విషయాన్ని మనము కొద్దిసేపు ధ్యానించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువును గూర్చినటువంటి నిజమైనటువంటి జ్ఞానము, నిజమైనటువంటి అవగాహన మన తెలివితేటల మీద ఆధారపడదు, లేదా మనము ఆలకించేటువంటి ప్రసంగాల మీద ఆధారపడదు, మనం చదివేటువంటి పెద్ద పెద్ద పుస్తకాల మీద ఆధారపడదు. వాస్తవానికి యేసు ప్రభువును గూర్చినటువంటి నిజమైనటువంటి అవగాహన మనకి తండ్రి నుండి వస్తుంది అనే విషయం ఈరోజు మనము చాలా స్పష్టంగా గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పేతురు గారికి చెప్తున్నటువంటి మాటలను ఒక్కసారి మనము గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు ఈ విధంగా పేతురు గారిని ఉద్దేశించి పలుకుతారు. యోనాపుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరులు యేసు ప్రభు గురించినటువంటి విషయాలు ఎన్నెన్నో మనకు బోధించవచ్చు. వారు బోధించినటువంటి విషయాలు మనకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేవిగా ఉండొచ్చు. లేదా ఆ యేసు ప్రభువును గూర్చినటువంటి విషయాలు సత్యమైనటువంటివిగా కూడా ఉండవచ్చు. అయితే మనమందరము కూడాను వేచి ఉండాల్సింది దేనికోసము అంటే, తండ్రి యొక్క బయల్పాటు కోసం, రెవల్యూషన్ అని మనం అంటాం. తండ్రి మనందరిలో కూడా ఆ యేసు ప్రభువును గూర్చినటువంటి జ్ఞానాన్ని పెడతారు. దానిని తెలుసుకునేటువంటి వాళ్ళమై మనం ఉండాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువును గూర్చినటువంటి ఆ జ్ఞానము మనము ఎంతగా దేవునికి దాసోహమయ్యాము అనేటువంటి దాని మీద కొన్నిసార్లు ఆధారపడి ఉండవచ్చు. మనం ఎంతగా మనల్ని మనము ప్రభువునకు దాసోహం చేసుకుంటామో మరి అంతగా ఆ ప్రభువును గూర్చినటువంటి జ్ఞానము మనలో కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువును గూర్చినటువంటి జ్ఞానము మనకు బయల్పరచడం అనేటువంటిది కేవలము దేవుని యొక్క కృప మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఎవరికి దేనిని ఎరిగించదలుచుకుంటారో దానిని ఆయన మనము కోరకుండానే మనకు ఎరిగించవచ్చు. అది ఆయన యొక్క కృప మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా యేసు ప్రభువును గూర్చినటువంటి నిజమైన అవగాహనలోనికి, జ్ఞానములోనికి మనం వెళ్ళడానికి ఎప్పుడూ కూడాను ప్రయాసపడుతూ ఉండాలి. ఆ ప్రభు తండ్రి దేవుడు మనలో మాట్లాడుతూ ఆ ప్రభువును గూర్చినటువంటి జ్ఞానమును మనలో పెట్టాలి అని మనము ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాలి. ఇక ఈరోజు మనం ఆలకించినటువంటి సువార్త పఠనములోని రెండవ సందేశం ఏమిటి అంటే, యేసు ప్రభు పేతురు గారు తాను చేసినటువంటి విశ్వాస ప్రకటన తర్వాత ఈ విధంగా పేతురు గారిని ఉద్దేశించి చెప్తారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలను మనము కొద్దిగా ధ్యానించినట్లయితే, యేసు ప్రభు పేతురు గారు విశ్వాస ప్రకటన చేసిన వెంటనే ఈ విధంగా పేతురు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ చాలామంది ఇతర అపోస్తులు ఉన్నప్పటికీ ప్రభు వారందరినీ ఉద్దేశించి కాకుండా ఒక్క పేతురును మాత్రమే ఉద్దేశించి, నీవు పేతురు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను అని ప్రభు అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఇక్కడ పేతురు గారి యొక్క నాయకత్వంలో సంఘం అనేటువంటిది ఏర్పాటు చేయబడుతుంది అనేటువంటి విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి మనము గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, పేతురు గారు ఒక
గృహ నిర్వాహకుడు మాత్రమే. ఆయన యేసు ప్రభు యొక్క స్థానాన్ని తీసుకునేటువంటి వారు కాదు. కానీ యేసు ప్రభువు చేత ఏర్పాటు చేయబడినటువంటి గృహ నిర్వాహకుడు. ఆయనకు ప్రభు తన అధికారాన్ని ఇస్తున్నట్లుగా మనము గ్రహించాలి. అందుకే కథోలిక శ్రీసభ ఎప్పుడు చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, మన సంఘము అపోస్తులుల పునాది మీద వేయబడినటువంటి సంఘము అని మన శ్రీసభ మనకు బోధిస్తూ ఉంది. అయితే ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా మొదటిగా మనకు అర్థమవ్వాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, సంఘాన్ని పేతురు గారి నాయకత్వంలో స్థాపించడం అనేటువంటిది యేసు ప్రభు యొక్క స్వంత నిర్ణయం. ఇది ప్రభు యొక్క మనస్సు లోతుల నుండి వచ్చినటువంటి నిర్ణయం. ఆ ప్రభువే సంఘాన్ని నిర్మించాలి అని తలపెట్టి అక్కడ సంఘ ఆవిర్భావానికి ఆయన అక్కడ అంకురార్పణ చేసినట్లుగా మనము గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే సందర్భంలో ప్రభు అంటున్నారు, నువ్వు రాయివి, అయితే అనేకమైనటువంటి నరక శక్తులు నీతో యుద్ధం చేయబోతూ ఉన్నాయి, నీతో పోరాటం చేయబోతూ ఉన్నాయి. నీవు ఎన్నో శ్రమలను ఎదుర్కోవలసి వస్తుంది. సంఘము ఎన్నో హింసలకు బాధలకు లోను కావలసి వస్తుంది. అయితే ఈ నరక శక్తులు, దుష్ట శక్తులు సంఘాన్ని జయించలేవు. సంఘము ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. కొన్నిసార్లు ఏవైనా లోపములు వచ్చినప్పటికీ, ఏవైనా హింసలు బాధలు చెలరేగినప్పటికీ అంతిమ విజయము సంఘానిదే. ఏ నరక శక్తికి కూడాను సంఘాన్ని జయించేటువంటి శక్తి ఉండదు, ఉండబోదు అని ప్రభు మనకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పేతురు గారిని నాయకత్వం వహించమని కోరుతూ ఆయనకు తాళపు చెవులను ఇస్తూ ఉన్నట్లుగా కూడా మనం గ్రహించవచ్చు. దీనిని మనము ఒక సంకేతాత్మకమైనటువంటి సందేశంగా గుర్తించాలి. అక్కడ యేసు ప్రభువు తాళాలు పేతురు గారికి అందిస్తున్నట్లు కాదు, కానీ తాళాలు యేసు ప్రభు ఇచ్చేటువంటి అధికారానికి సూచనగా ఉన్నాయి. ఆయన పేతురు గారికి ఒక అధికారాన్ని అక్కడ అనుగ్రహిస్తూ ఉన్నారు అని మనం గ్రహించాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, పేతురు గారికి యేసు ప్రభు అధికారాన్ని ఇవ్వడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతూ ఉన్నది అంటే, ఆయనలో ఏ లోపాలు లేవని, ఆయన యేసు ప్రభువుకు ఎల్లప్పుడూ విశ్వాసపాత్రుడుగా ఉంటాడు అనేటువంటి ఆ ఉద్దేశంతో కాదు. ఈ పేతురు గారు కూడా కొన్నిసార్లు తన విశ్వాసంలో వెనకబడిపోవచ్చు. కొన్నిసార్లు ఆ పేతురు గారు కూడా తనకు వ్యతిరేకంగా వెళ్ళవచ్చు. అయినప్పటికీ కూడా ఆయనకు అధికారము ఇవ్వబడుతూ ఉంది అనేటువంటి విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ తాళపు చెవులు అనేటువంటిది మనము దేనికి సాదృశ్యంగా గ్రహించవచ్చు అంటే, అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే రెండు ముఖ్యమైనటువంటివి ఏమిటి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి అధికారము ప్రభువు పేతురు గారికి, పేతురు గారి వారసత్వంలో మరి ఇతర పోపు గార్లకు, అదే విధముగా బిషప్ గార్లకు ఆయన ఇస్తున్నట్లుగా మనం గ్రహించాలి. కాబట్టి అధికారం అనేటువంటిది దేవుని యొక్క దీవెనలు కురిపించటానికి ఒక విధానముగా ప్రభు ఇస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. రెండవది ఏమిటి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, అధికారం అనేటువంటిది క్షమాపణ ఇవ్వడానికి. క్షమించేవాడు దేవుడు మాత్రమే. అయితే ఆ క్షమాపణ అధికారాన్ని ఇప్పుడు యేసు ప్రభు పేతురు గారికి, పేతురు గారి తర్వాత వచ్చే వారి వారసులకు ఆయన ఇవ్వడం జరిగింది. కాబట్టి అటు దేవుని దీవెనలు సంస్కారాల ద్వారా అయితేనేమి, క్షమాపణ అనేటువంటిది మరి గురువుల ద్వారానైతేనేమి, మరి ప్రభువు ఇస్తున్నటువంటి అధికారంగా మనము ఈరోజు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము నేర్చుకోవలసినటువంటి ఒక పాఠం ఏమిటి అంటే, మనము
సంఘానికి కట్టుబడి జీవించాలి. దేవుని కృప వలన మనము కథోలిక సంఘ సభ్యులుగా ఉన్నాం. అయితే ఈ సంఘం నుంచి మనము దూరము కాకూడదు. ఈ సంఘంలో ఉండేటువంటివన్నీ కూడా యేసు ప్రభు యొక్క అధికారము వలన బయటకు వచ్చినటువంటివే. ఒక దివ్య బలి పూజ కావచ్చు, లేదా ఒక పాప సంకీర్తనం కావచ్చు, ఒక బప్తిస్మము కావచ్చు, ఇలా పలు రకాలైనటువంటి సంస్కారాలు ఇవన్నీ కూడా యేసు ప్రభు ఇచ్చినటువంటి అధికారంలో నుంచి వచ్చినటువంటివే. మనము వీటికి దూరమైపోకూడదు. ఈ రోజుల్లో చాలామంది సంఘానికి దూరమైపోతూ ఉన్నారు. సంఘంలో అనేకమైనటువంటి లోటుపాట్లు ఉండవచ్చు. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు అందరూ కూడాను పరిపూర్ణులు కాదు. అయినప్పటికీ కూడా మనము ఈ సంఘానికి కట్టుబడి జీవించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఎవరెవరైతే సంఘానికి కట్టుబడి జీవిస్తూ ఉన్నారో వారు యేసు ప్రభు ఇచ్చినటువంటి అధికారానికి లోబడి జీవిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఇక ఈరోజు మనం ఆలకించే రెండవ పట్టణము పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 33 నుండి 36 వరకు ఉన్న వచనాల నుండి తీసుకోబడింది. ఈ పట్టణంలో ఒక సందేశాన్ని మనము తీసుకుందాం. 35, 36 వచనాలు మనం చదివినట్లయితే మనకు అక్కడ ఈ విధంగా కనబడుతుంది. తిరిగి ఆయనచే ఇచ్చివేయబడుటకు గాను ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినదెవరు? ఎలయనా ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో లోతైనటువంటి మాటలు కలిగినటువంటి వాక్యమిది. మనము దేవునికి ఏదైనా కానుకగా ఇవ్వగలమా? మనము ఏదైనా దేవుని ముందు పెట్టి ఇది నా కష్టార్జితము, ఇది నేను సంపాదించుకున్నది అని మనం చెప్పగలమా? మనకున్న ప్రతీదీ కూడా, మనము అనుభవిస్తున్నటువంటి ప్రతీదీ కూడా దేవుని యొక్క బహుమానమే, ఆయన నుండే వచ్చినటువంటిది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి మనమేదో ఇస్తున్నాము అని అతిశయపడకూడదు. మనకున్న ప్రతీదీ కూడా ఆయన మనకు ఇచ్చినదే. ఆయన మనకు ఇచ్చిన దాని నుండే మనం ఇస్తూ ఉన్నాం. మనమేదో ఆయన ముందు పెట్టి మరలా ఆయన మనకు అప్పుబడి ఉన్నాడు అన్నట్లుగా కొన్నిసార్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అది సరైనటువంటి విధానం కాదు. మనము మన కృతజ్ఞతను వ్యక్తం చేయటానికి ఏదైనా ప్రభు సన్నిధికి తీసుకొని వస్తాము, ప్రభువు ముందు పెడతాము, ఆ ప్రభువు పేరిట ఎవరికైనా చేస్తాము. ఇది కృతజ్ఞతను సూచించేటువంటిదే కానీ మనము అతిశయించేటువంటి విషయము కాకూడదు అని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి అనేటువంటి ఆ విషయాన్ని మనము మన మనసుల్లో పదిలపరుచుకొని ఆ ప్రభు యొక్క కృప మీద ఎల్లప్పుడూ ఆధారపడి జీవించటానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, మీ కుమారుని గూర్చినటువంటి విశ్వాస ప్రకటనలు ఈనాటి వాక్య పరిచర్యలో మేము ఆలకించి ఉండగా ఆ విశ్వాస ప్రకటనలన్నీ మీరు ఆయా వ్యక్తుల మనస్సుల్లో పెట్టినటువంటివే అని మేము గ్రహిస్తూ ఉన్నాం. ప్రభువా, మా మనసుల్లో కూడా మీరు ఉండి యేసు ప్రభువును గూర్చినటువంటి నిజమైన జ్ఞానమును మేము కలిగి జీవించేలా మమ్మందరినీ ఆశీర్వదించమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్.